ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కంప్యూటర్ టైం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వాట్సాప్లో పంపించిన ఒక మెసేజ్ అనేది 7 నిమిషాల తర్వాత ఎలా డిలీట్ చేయాలో తెలుసుకుందాం. మనకి వాట్సాప్లో కొన్ని రోజుల క్రితం వచ్చిన అప్డేట్ ద్వారా ఏంటంటే మనం వాట్సాప్లో ఎవరికైనా మెసేజ్ పంపిస్తే దాన్ని 7 నిమిషాల లోపు డిలీట్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఒక ట్రిక్ యూస్ చేసుకుని మనం వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపించిన మెసేజ్ అనేది 7 నిమిషాల తర్వాత మనం డిలీట్ చేసుకోవచ్చు. అంటే ఒక మెసేజ్ మీరు పంపించిన ఒక అరగంట తర్వాత డిలీట్ చేయాలనుకున్న ఈ ట్రిక్ యూస్ చేసుకుని మీరు డిలీట్ చేయొచ్చు. సో అలా ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, ముందే మీరు ఒక మెసేజ్ అనేది వాట్సాప్ ద్వారా పంపించండి. ఇక్కడ నేను హాయ్ అని పంపిస్తున్నాను. సో ఇక్కడ నేను హాయ్ అని పంపించేశాను. ఇక్కడ పంపించిన టైం అనేది మనం నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి 5:34 అయింది. సో ఇప్పుడు మనం ఏంటంటే 7 నిమిషాల తర్వాత దీన్ని డిలీట్ చేయాలనుకుంటున్నాం కదా. సో మనం 7 నిమిషాలు అయిన తర్వాత దీన్ని ఎలా డిలీట్ చేయాలో చూద్దాం. అంటే ఇప్పుడు మనకి డిలీట్ చేస్తే ఇక్కడ మనకి అందరికీ తెలుస్తుంది 7 నిమిషాల లోపు డిలీట్ ఎలా చేయాలి. ఇక్కడ మనం ఏంటంటే 5:34 అయింది కదా. ఇక్కడ మనం 5:42 కానీ 5:43 కానీ అయిన తర్వాత డిలీట్ చేద్దాం. అప్పుడు మనం 7 మినిట్స్ కంప్లీట్ అయిపోయి 9th మినిట్లో కానీ 10th మినిట్లో కానీ ఉంటుంది. అప్పుడు మనం ఇక్కడ డిలీట్ చేద్దాం. అది వేరే మొబైల్లో కూడా ఎలా డిలీట్ అవుతుందో చూపిస్తాను. సో మీరు ఇక్కడ ఏంటంటే ఇక్కడ మెసేజ్ పంపిస్తారు కదా. ఇప్పుడు వాళ్ళ మొబైల్లో ఇంటర్నెట్ ఉంటే వాళ్ళు మెసేజ్ చదువుతారు. ఇక్కడ మీరు వాళ్ళ మెసేజ్ చదివినప్పటికీ మీరు ఇక్కడ డిలీట్ చేస్తే వాళ్ళకి కూడా మెసేజ్ కనిపించకుండా ఇలా కనపడుతూ ఉంటుంది వాళ్ళు చదివినప్పటికీ. సో ఇక్కడ మీరు ఏంటంటే డిలీట్ చేస్తే వాళ్ళ మెసేజ్ ఇంటర్నెట్ ఆన్ చేసి చూడకపోతే వాళ్ళకి డైరెక్ట్ ఇలా చూపిస్తూ ఉంటుంది. ఒకవేళ వాళ్ళ మొబైల్లో ఇంటర్నెట్ ఆన్ అయి ఉంటుంది, ఇలా 2 టిక్కులు లాగానే వాళ్ళు చూసేసినట్టు కనుక వాళ్ళు చదివేసి ఉంటారు. కానీ తర్వాత డిలీట్ చేస్తే వాళ్ళకి ఇలా చూపిస్తూ ఉంటుంది. సో ఇంతలోగా మనం ఆ మెసేజ్ వేరే మొబైల్లో రిసీవ్ అయిపోయింది. అది కూడా మీకు చూపిస్తాను. సో వేరే మొబైల్లో వచ్చేసరికి ఇక్కడ మీరు చూసినట్టయితే హాయ్ అని వచ్చేసింది. సో ఇక్కడ మనకి ప్రజెంట్ టైం వచ్చేసరికి ఇక్కడ చూస్తే ఈ మొబైల్లో చూపిస్తున్నాను మీకు 5:36 అయింది. మీకు 5:43 కానీ 5:44 అయ్యా కానీ చూపిస్తాను. సో ఇప్పుడు టైం వచ్చేసరికి 5:45 PM అయింది. సో నేను 5:34 PM పంపించాను. అంటే మనకి 11 మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మనకి 7 నిమిషాల తర్వాత డిలీట్ అయితే అవుతూ. సో ఇప్పుడు చూద్దాం, దీన్ని ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి డిలీట్ సింబల్ ప్రెస్ చేస్తే మనకి ఏమొస్తుంది, డిలీట్ ఫర్ మీ అని వస్తుంది. దీన్ని ప్రెస్ చేస్తే డిలీట్ అవుతుంది. ఇక్కడ మాత్రం డిలీట్ అవుతుంది, మన ఫ్రెండ్ మొబైల్లో డిలీట్ అవ్వదు. సో అతను డిలీట్ అయితే దిస్ మెసేజ్ వాస్ డిలీట్ అని చూపించదు. సో మనం ఏం చేయాల్సి ఉంటుందంటే, మీరు మొబైల్ ఇంటర్నెట్ కానీ వైఫై కానీ కనెక్ట్ ఉంటే ముందు దాన్ని ఆఫ్ చేసేయండి. దాన్ని ఆఫ్ చేసేసిన తర్వాత బ్యాక్ వచ్చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ మీరు వాట్సాప్ ఉంటుంది దీన్ని ప్రెస్ చేసి పట్టుకున్న తర్వాత ఇక్కడ యాప్ ఇన్ఫో ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫోర్స్ స్టాప్ అని ఉంటుంది, దీన్ని ప్రెస్ చేసి ఇక్కడ ఒకే బటన్ ప్రెస్ చేయండి. ఒకవేళ మీరు ఆండ్రాయిడ్ నాగౌట్ కనుక వాడుతున్నట్టయితే మీరు యాప్ని ఒకసారి మీరు ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు యాప్ ఇన్ఫోన్ వస్తుంది. దాని ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇక్కడికి వస్తారు. ఇక్కడ ఫోర్స్ స్టాప్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనం మెసేజ్ ఎప్పుడు పంపించాం, లాస్ట్గా 5:34 పంపించాం. సో ఇప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుందంటే సెట్టింగ్స్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత డేట్ అండ్ టైం సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఆటోమేటిక్ టైం జోన్ని ఆఫ్ చేయండి. అలాగే మనకి పైన ఆటోమేటిక్ డేట్ అండ్ టైం కూడా ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసేసిన తర్వాత ఎక్కడ సెట్ టైం ఉంది దీన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనం లాస్ట్ మెసేజ్ ఎప్పుడు పంపించాం, 5:35 పంపించాం కదా. సో ఇక్కడ మీరు ఆ టైంలో పెట్టుకోండి. ఇక్కడ సో మనకి 5:35 నుంచి మనకి 5:42కి టైం అనేది కంప్లీట్ అవుతుంది, 7 నిమిషాలు. సో మీరు మిడిల్ టైం పెట్టుకున్నా పర్వాలేదు, 5:32 నుంచి 5:42 మధ్యలో. లేదా మీరు కరెక్ట్గా ఏ టైం పంపించారో టైం పెట్టేసుకుని ఒకే బటన్ ప్రెస్ చేస్తే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. సో ప్రెస్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇక్కడికి రండి, వాట్సాప్లోకి వచ్చిన తర్వాత ఇలా చూపిస్తూ ఉంటుంది. దీన్ని ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి డిలీట్ ప్రెస్ చేస్తే మనకి డిలీట్ ఫర్ మీ, డిలీట్ ఎవరివన్, క్యాన్సిల్ అని వస్తుంది. సో నేను ఇప్పుడు ఏంటంటే ఒకసారి క్యాన్సిల్ ప్రెస్ చేస్తాను. సో ఇక్కడ నేను 5:34 పంపించాను, కానీ టైం 5:35 పెట్టుకున్నాను. సో ఈ 5:34 ముందు పెట్టుకోకూడదు, 5:34 నుంచి 5:42 మధ్యలో పెట్టుకోవాలి. సో దీన్ని ప్రెస్ చేసి పట్టుకున్న తర్వాత డిలీట్ ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన తర్వాత డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేస్తే ఇప్పుడు చూడండి, ఈ డిలీటెడ్ దిస్ మెసేజ్ వచ్చింది కదా. సో మీరు ఏంటంటే ఇది డిలీట్ చేసిన తర్వాత ఇంటర్నెట్ అనేది ఆన్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ఒకసారి ఇంటర్నెట్ అనేది ఆన్ చేస్తాను. ఆన్ చేసిన తర్వాత మీరు ఆ మొబైల్లోకి రండి. మొబైల్లోకి వచ్చిన తర్వాత చూసినట్టయితే మీరు దిస్ మెసేజ్ డిలీట్ అని వచ్చేసింది. సో ఇక్కడ హాయ్ అని ఉండాలి, కానీ ఏంటంటే దిస్ మెసేజ్ డిలీట్ వచ్చేసింది. సో ఇలా మనం ఏంటంటే పంపించిన మెసేజ్ని 7 నిమిషాల తర్వాత కూడా డిలీట్ చేయొచ్చు. సో నేను ఇక్కడ మెసేజ్ అని చూసినట్టయితే 5:34 ఆ మొబైల్లో పంపించాను, కానీ డిలీట్ అయింది 5:48కి డిలీట్ చేశాను. 14 నిమిషాల తర్వాత డిలీట్ చేశాను. మీరు కూడా అలా ఎంతసేపు కావాలన్న టైం తర్వాత డిలీట్ చేసుకోవచ్చు. సో అలాగే ఇక్కడ మనకి మొబైల్లో చూసినట్టయితే మనకి టైం అనేది మనం ఏ టైం అయితే మెసేజ్ పంపించామో సెట్ చేసుకున్నాం అదే చూపిస్తుంటుంది. సో మీరు ఏంటంటే నార్మల్ టైం అనేది పెట్టేసుకోవాల్సి ఉంటుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఆటోమేటిక్ టైం డేట్ ఉంటుంది, సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆటోమేటిక్ టైం జోన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీకు ప్రజెంట్ టైం ఎంత ఉందో అంతా వచ్చేస్తుంటుంది. సో ఫ్రెండ్స్, ఇలా మనం ఏంటంటే మెసేజ్ పంపించిన చాలాసేపు తర్వాత కూడా వాట్సాప్ ద్వారా మెసేజ్ డిలీట్ చేయొచ్చు. ఈ వీడియో నచ్చినట్టు మీరు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.